మీరేమవుతారు అరుణ్కి? ఏం లేదండి, కాలనీలో ఉంటాం. కాలనీ వాసులు అంటే ఎట్లుండేటోడు ఆయన మెంటాలిటీ ఇంతేనా? అంటే ఏం తెలియదండి, ఇప్పుడు ఈ మధ్యలో అట్లా అయింది ఆయన. ఇంతకుముందు అంతా బాగానే ఉండేవాడు. అంటే మరీ ఇక్కడ చుట్టుపక్కల ఎర్లీ మార్నింగ్ అంటున్నారు, ఎలాంటి శబ్దాలు వినిపించలేదా? అందరికి సౌండ్ వినోటే అందరు బయటకు వచ్చే వరకు ఎస్కేప్ అయిపోయిండు, పారిపోయిండు. అంటే ఇప్పుడు నిషారాని ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటది అంటుంది కదా, ఎప్పుడైనా మీతో అమ్మ వాళ్ళు మాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం, ఈరోజు కొత్త పరిచయం ఏం కాదు. అంటే మీ గల్లీలోనే ఇట్లా జరిగింది కదా అన్న, అంటే మీతో మంచిగా ఉండి సో ఎప్పుడు మాట్లాడే వ్యక్తి అట్లా చేస్తారనేసరికి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 6 months నుంచి అందరికి డౌట్ వచ్చింది, అంటే ఇట్లాంటి బిహేవియర్ అతనికి వచ్చిందని. అంతకుముందు లేదు, అంతకుముందు మంచిగానే ఉండేవాడు. లాస్ట్ 6 months నుంచి అట్లా తయారయ్యాడు. మీ అన్న కొడుకు అంటే చిన్నప్పటి నుండి ఆయన మెంటాలిటీ ఇట్లనే ఉండేదా, లేకపోతే ఈ మధ్యలో ఏమన్నా మారాడా? మేము అక్కడ ఉంటాం, ఈడ ఉండము. మేము చిన్నప్పటి నుంచి అలాగనే ఉన్నాం. అలాగనే మాకు అస్సలు మాకే తెలియదు ఆ ఇంట్లో ఏమైంది ఏం కథ. నాకు రాత్రి 3 గంటల 4 గంటల రాత్రి నాకు ఫోన్ వస్తే నేను నార్సింగ్కి వెళ్ళి వచ్చే వరకు నాకు 8-8:30 అయింది. నార్సింగ్కి వెళ్ళి నేను వచ్చే వరకు ఎప్పుడు చేస్తే వచ్చినాం, మాకు తెలియదు ఇది. మాకు వాళ్ళకి సరిగా మాటలు లేదు చాలా ఏళ్ళ నుంచి. మా అన్న చనిపోయి ఇప్పుడు చాలా 20 ఏళ్ళు అయిందో ఎక్కువ అవుతుందో. మీరేమవుతారన్న అరుణ్కి? రిలేషన్స్ అంటే ఇప్పుడు అరుణ్కి అయినా కావచ్చు, నిషారానికైనా కావచ్చు, గొడవలు అయితే అని ఎప్పుడైనా మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా ఎవరికైనా తెలుసా? ఈ మధ్యనే ఏదో గొడవలు అవుతున్నాయని తెలుసు కానీ మేము అంత పట్టించుకోవాలి, మరి అంత తెలియదు. అంటే ఆ అమ్మని చూస్తే చాలా పాపం ఆమె ఒకతే ఉన్నట్టుంది, మీరు అందరు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు ఆమెను చూసే మేము వచ్చినాము అంతే, ఆమె గురించే మేము ఉన్నది ఇలా పడ్డది ఆమె గురించి. ఒక్కడే అబ్బాయి అంట కదా? ఒక్కడే అబ్బాయి. అంటే 2 పెళ్లిళ్ళు అయిన విషయాలు కూడా మీకు తెలుసు? తెలుసు. అంటే ఆ పెద్ద ఆమె వల్ల గొడవల లేకపోతే ఈ అమ్మాయి వల్ల? ఇద్దరితో గొడవలే అయినా. ఇద్దరితో గొడవలు, అక్క చెల్లెలేనా? పెద్ద ఆమె తర్వాత ఈమె చేసుకోవడం వల్ల నాకు గొడవలు ఎక్కువ. అంటే ఎలాంటి గొడవలు వీళ్ళకి? ఇక మాకు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు అంత డీటెయిల్స్ తెలియదు. వీళ్ళ ద్వారానే ఏదో చెప్తేనే తెలుసు ఇట్లా అవుతుంది ఇట్లా అని అంతే. ఎప్పుడు కూడా మా దగ్గర దాకా రాలే కూడా వాళ్ళు. ఏమి ఇంత అవుతుందని మేము అనుకోలేదు, ఇంత ఘోరంగా ఉందైతే అనుకోలేదు. మామూలుగా గొడవలు అంటే మీతో ఎప్పుడైనా మాట్లాడిండా ఈ 2-3 రోజులు? లేదు. ఏం మాట్లాడలేదు.